సెటగాయ ఫ్యామిలీ మర్డర్స్. ఇది జపాన్లో జరిగింది. 2000 సంవత్సరం డిసెంబర్ 30వ తేదీ క్రిస్మస్ వెళ్ళి న్యూ ఇయర్ రాబోతున్న టైం. అప్పుడు ఒక కుటుంబాన్ని దారుణంగా చంపేశారు. టోక్యోలోని సెటగాయ అనే ప్రాంతంలో మియాజావా అనే కుటుంబం ఉండేది. తల్లిదండ్రులు, 2 పిల్లలు. డిసెంబర్ 30న వాళ్ళ బామ్మ హరుకు ఫోన్ చేసింది. ఫోన్ తీయలేదు. పక్కనే ఉండే బామ్మకి అనుమానం వచ్చి చూస్తే 4 చనిపోయి ఉన్నారు. కొడుకుని గొంతు మీద చంపేశారు. మిగతా వాళ్ళని కత్తితో పొడిచి చంపారు. ఈ హత్యలు చేసింది ఎవరు, ఎందుకు చేశారు, ఇవన్నీ పక్కన పెడితే హంతకుడు వాళ్ళని చంపిన తర్వాత కూడా అక్కడే ఉన్నాడు చాలాసేపు. వింత ఏంటంటే వాడు తన డిఎన్ఏని అక్కడక్కడ వదిలేశాడు. అంటే ఉద్దేశపూర్వకంగా వదిలేశాడా లేక నిర్లక్ష్యమా తెలియదు. వాడి బట్టలు, హత్యకు వాడిన కత్తి అన్నీ అక్కడ వదిలేశాడు. అంతటితో ఆగలేదు, వాళ్ళ ఇంట్లో ఉన్న కంప్యూటర్ని కూడా వాడుకున్నాడు. వాళ్ళ ఫ్రిడ్జ్లోని ఐస్ క్రీమ్ తిన్నాడు. కనీసం 4 ఐస్ క్రీమ్ తిన్నాడు. అంటే ఆలోచించండి, ఒక 4 దారుణంగా చంపిన వ్యక్తి ఏ మాత్రం భయం లేకుండా అక్కడే కూర్చొని ఐస్ క్రీమ్ తిన్నాడు, కంప్యూటర్ వాడుకున్నాడు. ఈ సంఘటన జరిగి 20 ఏళ్ళకి పైగానే అయింది. ఇప్పటికీ ఈ కేసు మిస్టరీగానే ఉంది. హంతకుడు దొరకలేదు. ఎందుకు చేశాడు, వాళ్ళతో ఏమైనా పగ లేక పిచ్చివాడ ఎవరికీ తెలియదు. జపాన్ పోలీసులు ఈ కేసును ఛేదించడానికి ఎంతో ప్రయత్నించారు, కానీ ఎలాంటి ఫలితం లేదు. ఈ కేసు గురించి కొన్ని థియరీలు ఉన్నాయి. కొంతమంది అదొక సైకోప్ అని అంటారు, ఇంకొంతమంది కుటుంబానికి శత్రువులు ఉండొచ్చు అని అంటారు. కానీ ఖచ్చితమైన సమాచారం ఏదీ లేదు. హంతకుడు వదిలేసిన డిఎన్ఏ, వేలిముద్రలు ఇవేవి వాడిని పట్టుకోలేకపోయాయి. నిజంగా ఇది మనల్ని ఆలోచింపచేసే కేసు. మన పక్కన ఉండే మనుషుల్లో కూడా ఎంతమంది ఇలాంటి దారుణమైన మనస్తత్వాలు ఉన్నవాళ్ళు ఉంటారో అని భయం వేస్తుంది. న్యూ ఇయర్ వేడుకల సమయంలో ఒక కుటుంబం మొత్తం ఇలా మరణించడం చాలా విషాదం. ఈ సెటగాయ ఫ్యామిలీ మర్డర్స్ గురించి మీకేమైనా తెలుసా? మీకు ఈ కేసు గురించి ఏమనిపిస్తుంది? ఒక మర్డర్ చేసిన తర్వాత కూడా అంత నిర్లక్ష్యంగా ఆ ఇంట్లోనే ఉండటం వెంట కారణం ఏమై ఉంటుంది? కింద కమెంట్స్ లో మీ అభిప్రాయాలను తప్పకుండా షేర్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ మిస్టీరియస్ కేసుల గురించి ఇంకెన్నో వీడియోలు చేస్తూ ఉంటాం. మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు సెలవు.